2025వ సంవత్సరంలో మేషరాశి వారికి ఏం జరుగుతుందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు. కానీ ఒక్క వ్యక్తిని మాత్రం దూరం పెట్టండి, లేకుంటే మీ జీవితం సర్వనాశనం అవుతుంది. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశి వారికి 2025వ సంవత్సరం నుండి అద్భుతమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. మేషరాశి వారికి ఇక తిరుగులేదని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా మీరు బాగా సద్వినియోగం చేసుకున్నట్లయితే జీవితంలో ఎంతో కాలంగా అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వారు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ విషయంలో కనుక మీరు జాగ్రత్త తీసుకోలేనట్లయితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలానే మర్చిపోకుండా మీ జీవితంలో ఒక వ్యక్తిని అయితే దూరం పెట్టండి. ఈ వ్యక్తితో కనుక మీరు ఎక్కువగా మాట్లాడిన వారితో స్నేహాన్ని కానీ బంధుత్వాన్ని కానీ ఇంకా కొనసాగించిన కష్టాలు అయితే మీరు వెతుక్కొని వెళ్ళినట్టు అవుతుంది. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకొని వెంటనే ఆ వ్యక్తిని దూరం పెట్టండి. రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మేషరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. అయితే వ్యాపారాల విషయంలో నూతనంగా ప్రారంభాలు చేయడానికి కానీ పెట్టుబడులకు కానీ అనుకూలంగానే ఉంది. కానీ ఎవరి మీద ఆధారపడకండి. ఏ విషయమైనా కూడా సొంతంగా మీరు చేసుకోవడానికే ప్రయత్నించడం మంచిది. అలానే వ్యాపారానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా నిపుణులు, అంటే మీరు ఏదైతే విషయం గురించి సలహా తీసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన నిపుణులను సంప్రదించండి. స్నేహితుల సలహాలు కానీ కుటుంబ సభ్యుల సలహాలు కానీ మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఒంటరిగా అంటే సొంతంగా వ్యాపారం చేసుకోండి. పార్ట్నర్షిప్లు అంతగా అనుకూలించే అవకాశం కనిపించడం లేదు. పార్ట్నర్షిప్లు ఏర్పాటు చేసుకున్నా కూడా అవతలి వారి నుండి సరైన రీతిలో ఇంట్రెస్ట్ లేకపోతే సహకారం అనేది లభించకపోవడం వల్ల పని భారం మీ మీద పడిపోయే అవకాశం కనిపిస్తుంది. మేషరాశి వారి సమయంలో తమలో తాము ఎక్కువగా ఆలోచించుకొని బాధపడిపోతూ ఉంటారు. అంటే తమను పట్టించుకోనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఎక్కువగా ఆలోచించడం, లేకపోతే అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటారు. ఏదో తెలియని లోటు చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మీ చుట్టూ లేనటువంటి, అంటే మిమ్మల్ని పట్టించుకున్నటువంటి వ్యక్తుల గురించే మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మీరు మార్చుకోలేనట్లయితే మీరే ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్య పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. విద్యార్థుల జీవితంలో కొత్త మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. అంటే ప్రస్తుతం ఎవరైతే ఇంటి వద్ద నుండే విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారో అటువంటి వారు ఖచ్చితంగా ఇంటి నుండి బయటకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఉంటాయి. విద్యాభ్యాసాల కొరకు ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మీరు మాత్రం భయంతో వచ్చిన అవకాశాన్ని కనుక వదులుకున్నట్లయితే మీకంటే మూర్ఖులు ఎవ్వరూ ఉండరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో వచ్చేటువంటి అవకాశాలు మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడతాయి. ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఆ ఇబ్బందులన్నీ మీరు ఎదుర్కొని ముందుకు వెళ్ళినట్లయితే ఇంకా బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కెరియర్ వారీగా కూడా 100% అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్న వారికి త్వరలోనే ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. ఆదాయ పరంగా చూసుకున్నట్లయితే ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. మీరు ఎంత సేవ్ చేద్దాం అనుకునేటప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో ఖర్చులు అనేవి ఉంటాయి. అంటే ఇంట్లో గృహోపకరణాలు చెడిపోవడం కానీ, అనుకోని ఖర్చులు, లేకపోతే విందు వినోదాలు, తప్పనిసరిగా ఇతరులకు పెట్టడం, ఇటువంటి పెట్టుపోతలు ఏవైతే ఉంటాయో అలాంటి ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొన్ని అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా వరకు నియంత్రించుకోవడం మంచిది. అంటే ఎక్కువగా బయటకు తిరగడానికి కానీ, లేకపోతే ఈ రాశి వారు అలంకరణ ప్రియులు కాబట్టి అలంకరణపై కూడా ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. వాటిని మీరు సేవ్ చేసుకున్నట్లయితే చాలా వరకు అనవసర ఖర్చుల నుండి బయటపడటం, అలానే అత్యవసర ఖర్చులు అనే వాటికి డబ్బు అనేది మీకు సమకూరుతుందని చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వారు వెంటనే మీ జీవితంలో ఒక వ్యక్తిని దూరం పెట్టండి. ఇతను మీ స్నేహితుడు రూపంలో ఉంటారు. వీరు మీకు ప్రతి సమయంలో ఎంతో
అండగా ఉన్నట్టు ప్రతి దాంట్లో మీకు సలహా ఇస్తున్నట్టు ఉంటారు. అయితే వీరు మీ నుండి ఆర్థిక సహాయం కూడా కోరి ఉంటారు. కొన్ని సందర్భాల్లో డబ్బు ఇచ్చిపుచ్చుకోవడం మళ్ళీ తిరిగి ఇచ్చేయడం ఇటువంటివన్నీ కూడా నార్మల్గానే జరుగుతూ వస్తున్నాయి. కానీ ఈ సమయంలో మాత్రం మీకు ఆర్థికంగా వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వారు కన్ను పడే అవకాశం కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో వారు తెలియకుండా లేకపోతే కావాలని మిమ్మల్ని వారి తరపున కొన్ని ఆర్థిక విషయాల్లో ఇరికించడం, అంటే మధ్యవర్తులుగా ఉంచి వాటి యొక్క రుణ భారాలు ఏవైతే ఉన్నాయో మీపై మోపే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అలాంటి వ్యక్తులు వెంటనే దూరం పెట్టండి. అలానే మీ ఇంటికి వచ్చేటువంటి ఇరుగు పొరుగు వారు ఎవరైతే కొంతమంది చాడీలు చెప్పే వ్యక్తులు కానీ ఒకరి మాటలు ఒకరికి చెప్పే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వారిని కూడా ఇంటికి రానివ్వడం తగ్గించండి. ఎందుకంటే వారి రాక పెరగడం వల్ల మీ ఇంట్లో మనస్పర్ధలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య కానీ లేదా అత్తాకోడళ్ళ మధ్య కానీ వివాదాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని ఇంటి దరిదాపుల్లో కూడా రానివ్వకపోవడమే మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రీత్యా మేషరాశి వారికి కలిసి రాబోతుంది. ఉద్యోగాల్లో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. అలానే ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసి స్థిరపడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు ఉద్యోగాలు మారడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఆ ప్రయత్నాల్లో కొంతమంది స్నేహితుల సహకారం అయితే లభిస్తుంది. వారు మీకు ఉద్యోగ అవకాశాల గురించి చెప్పడం లేదా వారికి తెలిసిన ఉద్యోగాల్లో మీకు రికమెండేషన్లు ఇప్పించడం ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. అలానే మేషరాశికి సంబంధించిన వారికి వంశ పారంపర్య ఆస్తుల విషయంలో అయితే కొంచెం చికాకులు ఉంటాయి. వాటి గురించి అధికంగా ఆలోచించడం మానేసి చాలా వరకు కూడా వస్తాయన్న నమ్మకంతో ముందుకు వెళ్ళడం మంచిది. అంటే మనం పాజిటివ్గా ఆలోచించుకున్నట్లయితే ఆ సకల శక్తుల యొక్క సహకారం కారణంగా కూడా అలానే మన యొక్క కోరిక వల్ల కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి గురించి ఎక్కువగా చింతించకండి. అయితే ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే 2024 ఏప్రిల్ వరకు కూడా మీకు ఆరోగ్య విషయంలో మిశ్రమంగా ఉండబోతుంది. చిన్న చిన్న వ్యాధులే కానీ తరచూ ఇబ్బంది పెట్టడం, అంటే శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కానీ నొప్పుల వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు లేదా కిడ్నీ వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాటి యొక్క తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఆసుపత్రికి సంబంధించి అధిక రూపంలో డబ్బు అయితే ఖర్చు అవుతుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం చాలా వరకు కూడా ముందుగానే శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఏది కూడా ముదిరేంత వరకు కూడా తీసుకువెళ్ళకండి. ఈ ఒక్క విషయంలోనూ మేషరాశి వారు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే ఆరోగ్యపరంగా అనుకూలత కొరకు మంగళవారం రోజు మానసాదేవి అమ్మవారి ఆరాధన కనుక మీరు చేసుకోవడం, అలానే మూగ జంతువులకు ఆహారాన్ని తినిపించినట్లయితే ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో మార్పు అనేది కనిపిస్తుంది. అంటే పూర్తిగా తగ్గిపోతుందని కాదు, కానీ చాలా వరకు కూడా మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడతాయి. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.